బంగ్లాదేశ్లో తలెత్తిన రాజకీయ సంక్షోభంలో తమ పాత్ర ఉందని వస్తున్న నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రుణమాఫీ ప్రక్రియపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందన్న తుమ్మల. అవసరమైతే నిధులు పెంచి రైతులందరికీ న్యాయం చేస్తామని వెల్లడి. హైదరాబాద్లోని వివిధ ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ సోదాలు. వసతి గృహాల్లో అవకతవకలపై తనిఖీలు. ఉత్తరాది రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు. 22 మంది మృతి, జనజీవనం అస్తవ్యస్తం. బంగ్లా రాజకీయ సంక్షోభంలో తమ ప్రమేయం లేదన్న అమెరికా. భవిష్యత్తు కార్యాచరణపై ఆ దేశ ప్రజలే నిర్ణయం తీసుకోవాలని హితవు. అరకు ప్రకృతి అందాలను తలపిస్తున్న ఇందూరు. చుట్టూ పచ్చని చెట్లతో కనువిందు చేస్తున్న ఉద్యాన పంటలు. ఖమ్మం జిల్లా మొత్తం భూమికి నీళ్లివ్వాలనేది తన సంకల్పం తప్ప ప్రచార యావలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. కేసీఆర్ కట్టిన సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ గొప్పలకు పోతుందని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను మంత్రి తిప్పికొట్టారు. మీరు అధికారంలో ఉండగా పూర్తి చేసి క్రెడిట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. శ్రీరాముడు, ఖమ్మం జిల్లా ప్రజల దయ వల్ల ఇన్నేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని వెల్లడించిన తుమ్మల ఎన్టీఆర్ హయాం నుంచే అందుకు అనుగుణంగా పని చేశానని వివరించారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకుండానే బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించిన తుమ్మల అవసరమైతే నిధులు పెంచి రైతులందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాకి సంబంధించి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నటువంటి గోదావరి తల్లిని ఈ జిల్లా వాడుకోలేకపోతా ఉంది. కొన్ని వేల టీఎంసీ నీళ్లు మన పక్క నుంచే పోయినా కూడా ఖమ్మం జిల్లా భూభాగాన్ని తాకట్లేదు. కాబట్టి నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నేనున్నటువంటి ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రుల్ని నాకు వీలైన కాడికి వాళ్ళతోటి ఒప్పించి దుమ్మగూడెం ప్రాజెక్టు దగ్గర మనకి లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఆనాడు 97, 96 ఇరిగేషన్ మినిస్టర్గా దుమ్మగూడెం ప్రాజెక్టుని ప్రతిపాదించాను. కానీ ఆనాటి ఉన్నటువంటి బడ్జెట్ రిస్టెన్స్ వల్ల దేవాదులు తీసుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ దుమ్మగూడాన్ని ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్గా 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఆనాటి ఆయన గారు దురదృష్టవశాత్తు మరణించటం, ఆ ప్రాజెక్టుకి తిలోదకాలు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమ ఫలితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం కూడా నన్ను ఆహ్వానించినప్పుడు కూడా నేను చెప్పాను, నాకు రాజకీయ కోరిక గోదావరి జలాలు, మీరు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవకాశం ఇస్తానంటే ఇష్టం లేకపోయినా వస్తానని చెప్పాను. ఆహ్వానం మేరకు ఆయన గారు కూడా శాంక్షన్ చేశారు. ఆయన గారితోటే శంకుస్థాపన చేయించాను. పనులు మొదలుపెట్టాం. 4-5 సంవత్సరాలు పనులు జరిగినాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పంప్ హౌస్లకు మాత్రమే పరిమితమైంది. మళ్ళీ నాకు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకి నేను ఈ ప్రభుత్వంలో కూడా భాగస్వామిని అయ్యే అవకాశం వచ్చింది. ఆ రోజు కూడా భద్రాద్రి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి చెప్పాను, సార్ ఇది ఇప్పటికే 8,000 కోట్లు చిల్లర ఖర్చు పెట్టారు, దీన్ని ఏదో రకంగా ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇప్పుడున్నటువంటి సిస్టాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేయాలంటే మొట్టమొదటిగా జూలూరుపాటు టన్నెల్ని పూర్తి చేయాలి. అది ఇంకా నిర్ణయం చేయలేదు కాబట్టి మీరు ఎమ్మటే దానికి ఉపక్రమించండి అని చెప్పి ఇరిగేషన్ మంత్రిని, ముఖ్యమంత్రి గారిని అడిగాను. వాళ్ళు ఈ సంవత్సరం మొదలు పెడదామని చెప్పారు. అదే రకంగా యాతాలకుంట టన్నెల్ పూర్తయితేనే సత్తుపల్లి ట్రంక్కి నీళ్లు వెళ్తాయి. అది కూడా నేను ఈ ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదటి రోజునే మంత్రి అయ్యి జిల్లాకు వచ్చిన మొదటి రోజునే అధికారులను పిలిపించి సత్తుపల్లి టన్నెల్కి పనులు ప్రారంభించాను. అనాలోచితంగా నేను అభిమానించేటటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు పేపర్లో వచ్చినటువంటి మిత్రులు, మాజీ ఇరిగేషన్ మంత్రులు, మాజీ ఆర్థిక మంత్రి ఆయన గారు కూడా ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు పూర్తయింది. కేవలం పంప్ హౌస్లు 3 మాత్రమే. టన్నెల్స్ పూర్తి కాకుండా, ఈ 155 స్ట్రక్చర్లు పూర్తి కాకుండా, ఫీల్డ్ ఛానల్స్ లేకుండా, డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా 1 ఎకరానికి కూడా నీళ్లు రావాలంటే ఇంకొక 5 సంవత్సరాలు కావాలి, ఇంకొక 10,000 కోట్లు కావాలి. అప్పుడు దాకా వేచి ఉండకూడదనే ఉద్దేశంతో
ఈనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఒప్పించి ఇరిగేషన్ మంత్రిని ఒప్పించి 2 సార్లు పిలిపించి ఈ పథకం తీసుకున్నా తప్ప నేను బటన్ నొక్కటానికి కాదు. నా జీవిత కోరిక కాబట్టి ఆ ప్రాజెక్టులో అడ్వైజర్ అయిన పెంటారెడ్డి గారు ఆయనతోటి నొక్కించి అక్కడ ప్రజాప్రతినిధులతోటి కొబ్బరికాయ కొట్టించా. నేను ప్రేక్షకుడికి మాదిరిగా నుంచున్నా. రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఆ నీళ్లు చూడాలనే తాపత్రయంతో వెళ్ళా తప్ప నేను ప్రచారం కోసమో క్రెడిట్ కోసమో ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేయలేదు. మీకు అంత కోరికుంటే మరి 5 ఏళ్లలో మీరే నీళ్లు చల్లుకుని ఎవళ్ళు అభ్యంతరం పెట్టకపోదురు. 5 సంవత్సరాలు దీని మీద దృష్టి పెట్టలేదు. దానివల్ల ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు, టన్నెల్స్ లేవు, స్ట్రక్చర్స్ లేవు. 8,000 కోట్లు ఖర్చు అయింది. దీన్ని ఏదో రకంగా పూర్తి చేపియాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వంలో భాగస్వామిని అయ్యా తప్ప నాకు ఎకరం పొలం కూడా ఈ ప్రాజెక్టు కింద లేదు. రంగారెడ్డి జిల్లాలో భారీగా లంచం తీసుకుంటూ జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ ట్రాప్ చేసి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డిని పట్టుకుంది. ధరణి నిషేధిత జాబితాలో నుంచి 14 గుంటల భూమిని తొలగించేందుకు బాధితుడిని 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి బాధితుడి నుంచి కారులో డబ్బు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకే తీసుకున్న వెల్లడించారు. అక్కడికక్కడే నిందితుడితో జాయింట్ కలెక్టర్ కు ఏసీబీ అధికారులు ఫోన్ చేయించగా పెద్దంబర్పేట్ వారార్ వద్దకు తీసుకురావాలని వెల్లడించారు. మదన్ మోహన్ డబ్బులు ఇస్తూ ఉండగా జాయింట్ కలెక్టర్ ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరోవైపు నాగోల్లోని జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి 16 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ప్రభుత్వ వసతి గృహాలపై ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచి ఏకకాలంగా సోదాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలతో పాటు వసతి గృహాలలో మౌలిక సదుపాయాలపై ఆరా తీస్తున్నారు. తనిఖీల్లో దాదాపు ప్రతి హాస్టల్లోనూ కాలం చెల్లిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు వసతి గృహాల్లోని బాత్రూంలు చాలా అధ్వానంగా ఉన్నాయని, ఫుడ్ మెనూ పాటించడం లేదని వెల్లడించారు. తనిఖీల అనంతరం పూర్తి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో సోదాలు నిర్వహించిన అధికారులు రికార్డులపై ఆరా తీస్తున్నారు. షుగర్ ఈ మూలకు దీన్ని చూసి మనం షుగర్ అనుకోవాలి అంతే. అది కూడా ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు చుట్టుముట్టాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సోమవారం 8 మంది మృతి చెందారు. దీంతో 2 రోజుల్లో వర్ష సంబంధిత ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య 22కు చేరింది. జైపూర్, కరౌలీ, హిందౌన్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు
దాదాపు 100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అటు ఢిల్లీలోనూ పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదల కారణంగా 2 జాతీయ రహదారులతో సహా మొత్తం 197 రోడ్లను మూసివేశారు. బీహార్లో గంగానది నీటిమట్టం పెరగడంతో ముంగేర్, భాగల్పూర్, పాట్నా తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్ణాటక బెంగళూరులో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బంగ్లాదేశ్లో తలెత్తిన రాజకీయ సంక్షోభంలో తమ పాత్ర ఉందని వస్తున్న ఆరోపణలను అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. తనను దేశం విడిచి వెళ్లేలా చేసిన కుట్ర వెనుక అమెరికా ఉందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన ఆరోపణలను శ్వేత సౌధం తోసిపుచ్చింది. హసీనాను పదవి నుంచి దించడంలో తమ పాత్ర ఏమీ లేదని అమెరికా స్పష్టం చేసింది. ఇందులో తమ ప్రమేయం లేదని, దీనిపై వస్తున్న ఆరోపణలు అన్నీ అవాస్తవమని, నిజం కాదని తేల్చి చెప్పింది. భవిష్యత్తు ప్రభుత్వంపై బంగ్లా ప్రజలే నిర్ణయం తీసుకోవాలని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ జీన్ పియర్ చెప్పారు. అక్కడి పరిణామాలను అమెరికా గమనిస్తుందని తెలిపారు. పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన నేటితో ముగియనుంది. చివరి రోజు దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. నిన్న చియోన్ స్ట్రీమ్ను పరిశీలించిన సీఎం నేడు హన్ రివర్ ఫ్రంట్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. పర్యటన ముగించుకుని సింగపూర్ మీదుగా రేపు హైదరాబాద్కు రానున్నారు. అమెరికాలోనే సుమారు 31,532 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. ఇవాళ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. శాంసంగ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, జీఎస్ కలెక్ట్స్, సెల్ ట్రయాన్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం చర్చించనున్నారు. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం నిన్న రాత్రి చియోన్ స్ట్రీమ్ను సీఎం పరిశీలించారు. సియోల్లోని చుంగే చంగ్ నదీ పరిసరాల్ని సందర్శించారు. నది సుందరీకరణ తీరుతెన్నుల్ని తెలుసుకున్నారు. నేడు హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్తో సమావేశం కానున్నారు. కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం బృందం సందర్శించనుంది. దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని రాత్రి సింగపూర్ మీదుగా బయలుదేరి రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్లు, 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి. ప్రముఖ బహుళజాతి సంస్థలు కాగ్నిజెంట్, చార్లెస్ క్వాబ్, ఆర్సీసీఎం, కార్నింగ్, ఆమ్జెన్, జోయిటీస్, హెచ్సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మోఫిసర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్, ట్రాక్టర్, అమెజాన్ కంపెనీలో రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ సీఎం బృందం చర్చలు జరిపింది. అమెరికా పర్యటనలో 31,532 కోట్ల పెట్టుబడులను సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించి హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు పారిశ్రామికవేత్తలకు వివరించారు. దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. వరంగల్ టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా టెక్స్టైల్ పరిశ్రమల సమాఖ్య సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ రాష్ట్రంలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సియోల్లోని ప్రముఖ బహుళజాతి సంస్థ ఎల్ఎస్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎలక్ట్రిక్ కేబుళ్లు, గ్యాస్, విద్యుత్, బ్యాటరీల ఉత్పత్తి రంగంలో పెట్టుబడులపై ఆ కంపెనీ ఆసక్తితో ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాగానే కాంగ్రెస్ లో పదవుల భర్తీ జరుగుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 17, 18 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు చెబుతున్నాయి. 6 మంత్రి పదవులు ఉన్నప్పటికీ 4 మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రి పదవులు ఆశిస్తున్న కొందరు ఎమ్మెల్యేలకు ఆర్టీసీ, పౌర సరఫరాలు వంటి నామినేటెడ్ పదవులు ఇచ్చి కేబినెట్ హోదా కల్పించి సంతృప్తి పరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ లో పార్టీ పదవులతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీకి సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ సమావేశాల ముందే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్న సామాజిక సమతుల్యత విషయంలో ఏకాభిప్రాయం కుదరక తాత్కాలికంగా వాయిదా పడ్డట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పెట్టుబడుల కోసం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు సీఎం బృందం వెళ్లడంతో పదవులు ఆశిస్తున్న నాయకులు వేచి చూస్తున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్ రానున్నారు. మరుసటి రోజు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. 13 రోజులుగా విదేశాల్లో పర్యటించిన సీఎం ఈ నెల 16న పాలనాపరమైన అంశాలపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత ఈ నెల 17న లేదంటే 18న ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ ఎంపీ మధు యాష్కి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లు పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మంత్రివర్గంలో స్థానం కోసం ఏఐసీసీ కోటా కింద మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అయితే 6 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశమున్న 4 మాత్రమే ఇప్పుడు భర్తీ చేసే యోచన కనిపిస్తోంది. ఒకటి మైనార్టీల కోసం పక్కన పెడుతున్న రాష్ట్ర నాయకత్వం, మరొకటి కూడా పక్కన పెడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సామాజిక సమతుల్యతను పాటించేందుకు పీసీసీ అధ్యక్ష పదవితో పాటు 4 పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు వెంటనే భర్తీ చేసే అవకాశం ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యే అవకాశం ఉంది. మధు యాష్కి, బలరాం నాయక్, సంపత్ కుమార్లలో ఒకరికి మాత్రం పీసీసీ అధ్యక్ష పదవి దక్కితే మిగిలిన వారిని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇచ్చి సరిపెట్టాల్సి ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా మంత్రి పదవులు దక్కే అవకాశం లేని ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఆర్టీసీ, పౌర సరఫరాలు, మూసీ డెవలప్మెంట్ అథారిటీ తదితర వాటికి ఎమ్మెల్యేలను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ స్థాయిలో సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఒకేసారి పదవుల భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పదవుల కోసం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కిలో టమాటా 60 రూపాయలు ఉంటే పావలాకు ఇవ్వమంటే కుదురుతుందా? కిలో పాలకూర కట్టలు 115 రూపాయలు పలికితే 10 పైసలకు అడిగితే ఏమంటారు? విక్రయదారులు ముమ్మాటికి చేదరించుకుంటారు. కానీ ప్రభుత్వమే అలా కొసరి ధరలు నిర్ణయిస్తోంది. నమ్మశక్యం కానట్లయితే ఐసీడీఎస్ ద్వారా మాతా శిశు ఆరోగ్యానికి కేటాయిస్తున్న నిధుల గురించి తెలుసుకోవాల్సిందే. ఐసీడీఎస్ ద్వారా గర్భిణులు, బాలింతలకు, చిన్నారుల కోసం కేటాయిస్తున్న నిధుల్ని చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణులు, బాలింతల ఓ పూట భోజనంలో వినియోగించే కూరగాయల కోసం ఒక్కొక్కరికి ₹1.50, 3 నుంచి 6 ఏళ్ల వయస్సున్న పిల్లలకైతే ఒక్కొక్కరికి 70 పైసల చొప్పున డబ్బులిస్తోంది. ఉదాహరణకు ఆదిలాబాద్లోని ఓ అంగన్వాడీ కేంద్రంలో 6 గర్భిణీలు, మరో 4 బాలింతలుంటే ₹15, 10 మంది చిన్నారునుంటే ₹7 లెక్కేస్తే మొత్తం 20 మందికి కలిపి ఓ పూట కూరగాయల కోసం ₹22.50 చెల్లిస్తోంది. వీటితో ఆకుకూరలు, కూరగాయలు కొనొచ్చా అంటే కొని తీరాల్సిందేననేది ప్రభుత్వ నిబంధనగా సాగుతున్నట్లు ఈటీవీ, ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం కోసం వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల భవితవ్యం అగమ్య గోచరంగా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాల ద్వారా మాతా శిశు సంరక్షణ కొనసాగుతోంది. ఇందులో 4,57,643 మంది గర్భిణులు, 10,44,562 మంది బాలింతలు, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వయస్సున్న పిల్లల సంఖ్య 6,67,783 మంది ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం కూరగాయలు, ఆకుకూరల కోసం అరకొరగా పైసలు చెల్లించడం ద్వారా అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది.
చాలీ చాలని జీతాలతో జీవితాలు నెట్టుకొస్తున్న తమకు కనీసం టీఏడీఏలు చెల్లించకపోగా కూరగాయలతో కూడిన భోజనం వడ్డించారని అధికారులు బెదిరిస్తున్నారని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక గర్భిణికి ₹1.50, ఒక పిల్లవానికి 75 పైసలు కూరగాయలకు. మరి ఈరోజు పెరుగుతున్న ధరలు 60-70 రూపాయలు టమాటా ఉంది. బీరకాయలు, వంకాయలు ఇవన్నీ పప్పులేసి కూరలలో కూర వండుమంటారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి తెస్తాం మేము? ఒక పిల్లవానికి 50 పైసలు, ₹1.50 ఇస్తే కూరగాయలు కొనే స్తోమత ఉంటుంది మా దగ్గర. మాకు ఇచ్చే జీతాలు చక్కగా లేవు, కిరాయిలు లేవు. మరి అద్దె ఇంట్లో ఉంటున్నాము. మరి మాకు ఇవన్నీ పిల్లవాళ్ళకు పెట్టడానికి డబ్బులు రోజు రోజు సరిపోవు కదా మాకు. మరి మా మీదనే పెత్తనాన్ని సాధిస్తారు. మరి వాళ్ళు పిల్లలు, తల్లులు ఇదేం పెడుతున్నావు అధికారులు మమ్మల్ని నిలదీస్తే మేము ఎక్కడికి వెళ్ళి తెస్తాము? ఇక్కడ ఏదైతే పౌష్టికాహారం గవర్నమెంట్ ఇస్తుందో అదే పౌష్టికాహారాన్ని మాకు ఇస్తున్నారు. ఇక్కడ పాలు, గుడ్డు, అన్నము డైలీ పెడతారు. గవర్నమెంట్ ఏదైతే సప్లై చేస్తున్నదో ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో అది డైలీ ఇస్తారు. గవర్నమెంట్ సరఫరా చేయకపోతే అంగన్వాడీ వాళ్ళు మాకెలా ఇవ్వగలరు కదా. అంగన్వాడీ గింత 20 రూపాయలకి ఏం రాదు. సీజన్లో 20-30 రూపాయల కిలో ఏ మాల్ రాదు. అన్ని పిరమైనాయి, గింజలు పిరమైనాయి, మందులు పిరమైనాయి, ప్రతి రేటు పిరమైంది. గవర్నమెంట్ ఇవ్వాలా సార్, దానికి ఏదో లెక్కలు చేసి ఇవ్వాలా. ఆదిలాబాద్ జిల్లాలోని చాలా అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటికే నాణ్యత లేని నకిలీ వస్తువులు సరఫరా అవుతున్నట్లు ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. తాజాగా కూరగాయల కోసం కేటాయించే నిధులు పైసల్లో ఉండడం, అవి కూడా చెల్లించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఆదిలాబాద్లోని రైతు బజార్లో మనమున్నాం. కూరగాయలు, ఆకుకూరల పట్టికను ఒకసారి పరిశీలిద్దాం. టమాటాలు 40, వంకాయలు 100, బీరకాయలు 90, బెండకాయ 60, దొండకాయ 70, కాకరకాయ 90, చిక్కుడుకాయ 100 రూపాయల కిలో పలుకుతుంది. ఇందులో స్వల్ప తేడా కావచ్చు, కానీ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు బాలింతలు, గర్భిణులకైతే ₹50, అదే చిన్నపిల్లలకైతే 75 పైసల చొప్పున నిధులను కేటాయిస్తుంది. 20 మంది బాలింతలు పిల్లలు ఉంటే ₹22.50 నిధులు వస్తున్నాయి. ఆ నిధులతో పౌష్టికాహారం అందించడం సాధ్యమేనా? దీన్ని ఎవరు అర్థం చేసుకోవాలా? కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. స్వాతంత్ర్య వేడుకల వేళ జమ్మూ కశ్మీర్లో భారత సైన్యం అప్రమత్తమైంది. ఇటీవల ఉగ్రదాడులు జరిగిన అనంతనాగ్, దోడా, రాజౌరి జిల్లాల్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముష్కర్ల వేటకు అత్యాధునిక పరికరాలు, డ్రోన్లను వినియోగిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ బృందాలను, జాగిలాలను రంగంలోకి దించారు. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది. స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. రాజౌరి జిల్లాలోని సుందర్బనీ, నౌషేరా సెక్టార్లలోని నియంత్రణ రేఖ వెంబడి అత్యాధునిక పరికరాలతో సైనికులు జల్లెడ పడుతున్నారు. లోయలో కదలికలపై సీసీ కెమెరాల ద్వారా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఆర్మీ జాగిలాలు, డ్రోన్లతో అణువణువు గాలిస్తున్నారు. అనంతనాగ్ జిల్లాలో శనివారం ఆర్మీ జవాన్లపై కాల్పులు జరిపి అటవీ ప్రాంతంలోకి పారిపోయిన ముష్కరుల కోసం ముమ్మరంగా వేట కొనసాగుతోంది. దాదాపు 4 ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. గత నెలలో దోడా జిల్లాలో 4 జవాన్ల మృతికి కారణమైన ముష్కరులు అక్కడి నుంచి కిశ్త్వార్ జిల్లాను దాటి అనంతనాగ్కు వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. శనివారం ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 2 జవాన్లు అమరులయ్యారు. ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. కొకేర్నాగ్ ప్రాంతంలోని అహ్లాన్ గగర్ మండు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆర్మీ అధికారులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ఈ క్రమంలో అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు ఆర్మీ సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పారిపోయిన ముష్కరుల కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాల అంటేనే గ్రామాల్లోని తల్లిదండ్రులకు చిన్న చూపు. ఉన్నతంగా చదవాలంటే కార్పొరేట్ పాఠశాలలు, కాలేజీలే మేలన్న అపోహతో చిన్ననాటి నుంచే లక్షలు ఖర్చు చేసి ప్రైవేట్ సంస్థల్లో జాయిన్ చేపిస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పే ఉపాధ్యాయుల ప్రతిభను మాత్రం గుర్తించడం లేదు. సర్కారు బడిపై అపోహలు తొలగించేందుకు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం మర్రి ముత్యాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రధానోపాధ్యాయుడు దాతల సాయంతో వినూత్నంగా తీర్చిదిద్దారు. గత ఏడాది 40% ఉన్న విద్యార్థులను ఈ సంవత్సరం 70% పెంచారు. పాఠశాల ఆవరణతో పాటు విద్యార్థులకు విద్యను నేర్పే విధానంలో కూడా మార్పులు తెచ్చారు.
ఇంతకీ ఈ విద్యాలయం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. పెద్దలు పనికి పిల్లలు బడికి అనే నినాదాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నానాటి నుంచి కూడా అవలంబిస్తూ వస్తున్నాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వ పాఠశాలల వైపు ఈ తల్లిదండ్రులు వారి చిన్నారులను చేర్పించడంలో కొంత అలసత్వం వహిస్తున్నారు. అయితే ఈ వినూత్నంగా సరికొత్త విధానాలను తీసుకొచ్చి పాఠశాలలకు పిల్లల్ని చదివించాలి అనే విధంగా తల్లిదండ్రులు అవగాహన కల్పించడం, అదేవిధంగా విద్యార్థులలో కొంత ఈ నూతన ఉత్తేజాన్ని నింపడానికి సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మరిముచ్చాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొత్తం కూడా ఈ రైలు ఏ విధంగా ఉందో ఆ విధంగా పాఠశాల మొత్తం రంగులతో హరివిల్లులాగా చేశారు. విద్యార్థులు కూడా ఈ ట్రైన్ ఎక్కే అనుభూతిని కల్పిస్తున్నారు. మొత్తంగా ఈ మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఒక బడి మొత్తం కూడా ఒక రైలు ఏ విధంగా ఉందో, ఒక ఎక్స్ప్రెస్ రైలు ఏ విధంగా ఉందో ఆ మాదిరిగా కూడా ఈ మొత్తం తయారు చేశారు. ఈ కిటికీల దగ్గర నుంచి లోపలికి వెళ్ళే వరకు కూడా ఈ రైలులో ప్రయాణిస్తున్నాం, రైల్లో చదువుకుంటున్నాం అనే అనుభూతిని అయితే కలిగించే విధంగా ఇక్కడ ఈ పాఠశాలను అయితే తయారు చేశారు. ప్రస్తుతం మనతో ఈ అనుభూతిని పంచుకోవడానికి, అదేవిధంగా ఈ తరగతి గదులను ఎందుకు ఈ మాదిరిగా తయారు చేశారనే విషయాలను పంచుకోవడానికి ప్రధానోపాధ్యాయులు రవి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ పాఠశాలను ఈ విధంగా మలచడానికి గల కారణం ఏంటి? ఇక్కడ కొమరవెల్లి మండలంలో 4 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. దానిలో భాగంగా ఈ మరిముచ్చాల పాఠశాలలో స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది. నేను పోయిన సంవత్సరం ఆగస్టు 18 తారీఖు 2023 నాడు ఇక్కడికి వచ్చాను. దీని పరిస్థితి చూస్తే చాలా దీనంగా ఉంది. దానిగాను ఒక వినూతనంగా నేను ఒక ఆలోచన చేయాలనుకున్నాను. వచ్చేసారి స్ట్రెంత్ పెంచాలి, పిల్లలు జీపీఏ పెంచాలని ఒక కాన్సెప్ట్ తోటి నాకు నెక్స్ట్ అక్టోబర్లో మిగతా ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. వారిని నేను వెంట పెట్టుకొని వారి ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో ఊరు మొత్తము మాకు ఎవరైతే సహకరిస్తారో వారు అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానిగాను నేను కలర్స్ మొదట ఎంచుకోవడం జరిగింది. పిల్లలకు అట్రాక్షన్ అనేది ఉండాలి. ఆ అట్రాక్షన్ కొరకు మరి మన పాఠశాలను ఒక వినూతన కలర్ వేసి పిల్లల్ని ఇక్కడికి రప్పించాలని కాన్సెప్ట్ తోటి నేను ఒక రైలు ఒక కళలను ఎంచుకోవడం జరిగింది. ఈ రైలు అనేది పిల్లలకు ఒక మంచి అనుభూతి కాబట్టి ఆ కాన్సెప్ట్ని ఎంచుకొని పిల్లలను ఈసారి 40 నుండి 60 స్ట్రెంత్కు నేను పెంచడం జరిగింది. దానికి మా ఉపాధ్యాయ బృందానికి మళ్ళీ అలాగే మనకు డోనర్స్ సహకరించినటువంటి డోనర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా కూడా 10 GPA రావడానికి ఎక్కువ మా ఉపాధ్యాయ బృందం నేను ఎక్కువ కష్టపడి ఈ సంవత్సరం ఒక 2 నుండి 3 10 GPA తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని నేను తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మనకి ఎన్ని తరగతులు ఉన్నాయి, అలాగే ఈ పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది? ఇప్పటివరకు పోయిన సంవత్సరం తీసుకున్నట్లయితే 100% పాస్ పర్సంటేజ్. మనకు 6 నుంచి 10వ తరగతులు అంటే 5 క్లాసులు ఉన్నాయి. అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది. జనాల్లో ఏముందంటే తల్లిదండ్రులు ప్రతి ఇంటికి నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళకు అపోహ ప్రైవేట్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళలో బాగా ఉన్నది. దానికి కానీ నేను దాన్ని పోగొట్టాలని ఒక కాన్సెప్ట్ తోటి మా సబ్జెక్ట్ ఉపాధ్యాయులను వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయి వాళ్ళతోటి నేను చదివించడం జరిగింది. వాళ్ళ పేరు కానీ కనీసం పేరు కూడా రాస్తలేరు. ఆ పేరు రాయని వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్కి పిల్లల్ని పంపించడం జరుగుతుంది. దయచేసి తల్లిదండ్రులు ఆలోచించాలి. మేము వినూతనంగా చేసి మా ఇంత ఎడ్యుకేటెడ్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, మేము అందరం కష్టపడతామని చెప్తా ఉన్నాం. ప్రతి పేరెంట్ కూడా వారంకి ఒకసారి నా దగ్గరికి వచ్చి కలవండి, మీ పిల్లల యొక్క మీ పెర్ఫార్మెన్స్ నాకు చెప్పండి, నేను వారిని ఇంకా ముందంజలో తీసుకువెళ్తానని నేను పేరెంట్స్ కూడా తెలియపరచడం జరిగింది. సార్ మీరు చెప్పండి, ఈ పాఠశాలకు ఇలా వినూత్న రంగులు వేయడంలో కూడా మీ ఎంతో సహాయం కూడా అందించారు. ఏంటి పాఠశాలకు మీకు ఎలాంటి అనుబంధం ఉంది? నేను ఇక్కడ ప్రైమరీ 5వ తరగతి వరకు చదివినాను. తర్వాత చేర్యాలో హై స్కూల్ చేసి సిద్దిపేటలో డిగ్రీ చేసినాను. అయితే నా పేరు బి ఆల్రెడీ రిటైర్డ్ హెడ్ మాస్టర్, మళ్ళీ ఎంఈ కొండబాబు. అయితే ఈ సార్ వచ్చే వరకు కొంచెము పాఠశాల అంతకంటే ముందు అంతగా ఇంత ఉత్సాహంగా ఇంత శ్రద్ధగా దీన్ని డెవలప్ చేసే ప్రయత్నాలు చేయలేదు. ఈ సార్ రాగానే నాకు చూసి కలిసి వాళ్ళ సార్లు కొందరు కలిసి ఇట్లా మేము ప్రయత్నం చేస్తున్నాం, ఇక్కడ బాగుంది, అన్ని వసతులు ఉన్నవి, మళ్ళీ విద్యార్థులు మాత్రం తక్కువగా ఉన్నది, స్టాఫ్ బాగుంది, అవసరమైతే మంచి మేము కృషి చేస్తున్నాం, మీరు తోడ్పాటు అంటే మేము కూడా తప్పనిసరి తోడ్పాటు ఉంటుంది. మీకు ఏ అవసరాలు ఉంటే మంచి ఫైనాన్షియల్ కూడా ఏమైనా కొన్ని ఉంటాయి కదా, కలర్స్ వేసుడు కానీ ఇంకా ఏదైనా అటువంటి వాటి కానీ విద్యార్థులు మేమేం చేసినట్టు ఫస్ట్కు సెకండ్కు వాళ్ళకు ఏది ప్రజెంట్గా కొంత అమౌంట్ ఇట్లా ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకు సెకండ్ ఇట్లా నిర్ణయం చేసుకొని మేమా అని ఒకటి ఉన్నది ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు ప్రజెంట్ ఇట్లా చేసినాం. తర్వాత ఈ సార్ ఏం చెప్పినారు, సార్ ఇట్లా ఈ చుట్టూ అక్కడ వాతావరణం కూడా అంతా
ఆ చెట్లు దుమ్ము ఉన్నది. ఇదంతా అంటే చాలా కృషి చేయండి సార్, మేము మంచి సహకారం చేస్తాము. విద్యార్థులు కూడా మీరు బోధన మంచిగా ఉంది, మాకు కూడా తెలుసు. నేను హెడ్ మాస్టర్గా పనిచేసిన కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మార్పు చేశారు. మీ ఉపాధ్యాయులు కూడా మీకు మంచి సహకారం ఇస్తున్నారు, వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. మాకు కూడా సంతోషం. ఎందుకంటే అప్పుడు ఇది ఒకటే మరిముచ్చాలు ఉండే, ఇక్కడ లేదు, కొమరవెల్లి కూడా లేదు హై స్కూలు, అది తాడూరులో లేదు. ఇవన్నీ అది సెంటర్గా ఉండే, అన్నీ అట్లా రవాణా వసతులు ఉండి బాగుండే. ఈ రవాణా వసతుల వలన ఇప్పుడు మాకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే అందరూ అటే పోతున్నారు, ఇక్కడికి చేర్యాలకో సిద్దిపేటకో పోతున్నారు. కాబట్టి మేము కూడా ఈ సిద్దిపేటలో ఒకటి ఇందిరానగర్ అక్కడ హై స్కూల్ ఎట్లా ప్రభుత్వం ఎంత డిమాండ్గా ఎంత బాగా నడుస్తుందో, మేము కూడా ఈ మరిముచాల గ్రామంలో ఉన్న హై స్కూల్ కూడా అంత బాగా చేయాలని మాకు కూడా పట్టుదల ఉండి ఆ సార్కు సహకారం చేస్తున్నాము. సార్ మీరు చెప్పండి, మీకు పాఠశాలతో ఎలాంటి అనుబంధం ఉంది? మీరు ఈ పాఠశాలకి ఏమేమి డొనేట్ చేస్తారు? మంచి అనుభవం గల స్టాఫ్ వచ్చింది, ఇంట్రెస్ట్ ఉన్న స్టాఫ్ వచ్చింది. అయితే మరి ఈ విషయం తెలవాలంటే ఎట్లా మనకు తెలుస్తుంది? అయితే ఇక్కడ ట్యూషన్ చెప్పే పిల్లవాడు చెప్తాడు, ఏమని చెప్తాడు అంటే అక్కడ చదివిన పిల్లల కంటే ఈ స్కూల్లో చదివిన పిల్లలే బాగా క్లెవర్ ఉన్నారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు లేరు అని చెప్తాడు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు ఉపాధ్యాయులు, ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన ఉపాధ్యాయులు ఇంట్రెస్ట్తో మంచిగా చెప్తాండ్రు. ఇక్కడ పోతే కొద్దిగా కలర్స్ కూడా ఇచ్చేసిన, ఒక గంట లేకుండే, గంట కొరకు ఇచ్చిన, మళ్ళీ పిల్లలకు బెల్ట్ అవి లేకుండే, ఆ బెల్ట్లు కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సార్ మీరు చెప్పండి, విద్యాశాఖ చైర్మన్గా ఉన్నారు. గతంలో ఈ పాఠశాల పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఈ కొత్తగా వచ్చిన తర్వాత ఈ పాఠశాల అభివృద్ధిలో భాగంగా సరికొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చారు. దాంట్లో మీ తోడ్పాటు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? విద్యా కమిటీ చైర్మన్ మిస్సెస్ గారు తురై సంగీత ఇప్పుడు ఈ రవి సార్ వచ్చే వరకు ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లల మీద కానీ బడి మీద కానీ సరే కలర్స్ వేయించడు కానీ ఇదొకటి ప్రతి ఒక్కటి ఇదొకటే కాదు చేసిన సార్ కూడా మాకు సార్ మీరు మీ వంతు మీరు ఏం చేస్తారు, మీరు ఏదైనా చేయండి, మా సహకారం ఉంటుంది ఖచ్చితంగా. స్ట్రెంత్ అంటే మీరు మధ్యలో వచ్చారు కదా సార్, ఈ సారు స్టార్టింగ్ నుంచి ఇంతకుముందు ఉంటుంటే బాగుండేది. కొంచెం సారు తబాదలయ్యారు, దానివల్ల కొంచెం ప్రాబ్లం అయింది. నెక్స్ట్ సంవత్సరం ఖచ్చితంగా అడుగుదాం, నేను నా వంతు సార్ చేద్దాం, ఇంటిని తిరిగి స్ట్రెంత్ పెరిగేటట్టు ఖచ్చితంగా చేద్దాం సార్ అని సార్ చెప్పిన. ఖచ్చితంగా సారు నేను కలిసి ఈ బడిని అభివృద్ధి పదంలో తీసుకుపోతా అని నేను హామీ ఇస్తున్నా సార్. నువ్వు చెప్పు, ఈ పాఠశాలలో గతంలో చదువుకునేటప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి? అంటే ఈ రైలు ఎక్కడం అనేది నీకు ఎలా అనిపిస్తుంది? We are feeling very interestingly and coming to school enthusiastically, very happy we are now. But before all this there is no this such type of environment we have what we having here now present. And our sir respected Sri K. Ravikumar headmaster sir after came, we did this much of change we have this in the school. You can see the result, what we have having, how can we enjoying the studies, and the excellent friendly teachers we have in our faculty. మీరు చెప్పండి, గతంలో పాఠశాల అనేది వేరుగా ఉండేది పాఠశాల, ఇప్పుడంతా పూర్తిగా ఒక రైలు ఏ విధంగా ఉందో ఆ మాదిరిగా ఉంది. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు లోపలికి వెళ్తుంటే ఒక రైలు ఎక్కే అనుభూతిని మీకు ఇస్తుందా? ఎలా అనిపిస్తుంది? మేము స్కూల్కి వస్తుంటే ఇక్కడికి రాగానే మేము ఒక రైలు ఎక్కుతున్న ఒక సంతోషం కలుగుతుంది. క్లాస్ రూమ్లోకి వెళ్తుంటే నేను ట్రైన్లోకి వెళ్తున్నా అన్న ఒక బెస్ట్ ఫీలింగ్ కలుగుతుంది. ఏంటంటే స్కూల్ చాలా డెవలప్ జరిగింది. సార్ వచ్చారు 2023 సెప్టెంబర్లో వచ్చారు. సార్ వచ్చిన కంచెల్లి పెయింటింగ్స్ కానీ ఇంకా చాలా మార్చారు. సార్ స్ట్రెంత్ గురించి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఇంకా మాకు ఐడి కార్డులు, టైలు, బెల్ట్లు, ఇంకా డెస్కులు చాలా అంటే చాలా చేశారు. ఏంటంటే ఇంకా మాకు అప్పుడు ప్రైవేట్ స్కూల్లో వైట్ యూనిఫామ్ ఉండేది, ఇంకా మాకుంటే చాలా బాగుండనేసి ఒక ఫీలింగ్ కలిగేది. సార్ వచ్చాక మాకు వైట్ యూనిఫామ్ అన్న ఒక కళని తీర్చారు. థ్యాంక్ యూ సార్. సార్ ఒక ట్రైన్ ఉన్న కలర్ పెయింటింగ్ వేశారు. టీచర్స్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతోని. హెడ్ మాస్టర్ సార్ కూడా మా గురించి చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు మేము 10th కంపల్సరిగా 10/10 తెస్తామని సార్కి ప్రామిస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు విద్యార్థులు కావచ్చు, అలాగే ఈ స్టాఫ్ కావచ్చు, అలాగే ఈ పాఠశాల అభివృద్ధికి ప్రోత్సహిస్తున్నటువంటి స్థానికులు కావచ్చు, అందరూ కూడా ఈ పాఠశాలను ఉన్నత స్థాయిలో నింపాలి. మొత్తంగా ఈ పాఠశాల ఆవరణం మొత్తం ఒక పండగ వాతావరణంలో అయితే విద్యార్థులు చదువుకుంటున్నారు. అదేవిధంగా రైలులో చదువుకునే అనుభూతిని అయితే పొందుతున్నామని కూడా ఈ విద్యార్థులు చెప్తున్నారు.
కెమెరామెన్ ఉమామహేశ్వరతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సిద్దిపేట జిల్లా కుమ్రవేల్ నుంచి.